నమస్తే, వెల్కమ్ టు టీ షార్ట్ ఛానల్. దిస్ ఇస్ రాజ్, ఎకనామిక్ ఫ్యాకల్టీ. సో మనం నేషనల్ ఇన్కమ్ సంబంధించినటువంటి అంశాలు మనం చాలా వరకు డిస్కస్ చేసినాం. సో దాంట్లో జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు లేదా జాతీయ ఆదాయాన్ని మదించేటప్పుడు ఎలాంటి సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలు ఏంటో అనేటువంటిది మనకు గ్రూప్ 1 మెయిన్స్ ప్యాటర్న్లో క్వశ్చన్ అడగవచ్చు జనరల్గా. సో మనకు ఎలాంటి క్వశ్చన్ ఉంటుంది అనేటువంటిది మనం తెలుసుకునేటప్పుడు యాక్చువల్లీ ఏ దేశానికైనా ఆదాయం అనేటువంటిది ఇంపార్టెంట్. కాబట్టి సో జాతీయ ఆదాయం అనేటువంటిది ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో వచ్చినటువంటి ఒక ఆదాయాన్ని జాతీయ ఆదాయం అని పిలుస్తున్నాం. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో వచ్చినటువంటి ఒక ఆదాయం జాతీయ ఆదాయం అయితే, ఈ జాతీయ ఆదాయం అనేటువంటిది లెక్కించడానికి మేజర్గా మనం 3 పద్ధతుల గురించి డిస్కస్ చేసినాం. ఏది ఉత్పత్తి మదింపు పద్ధతి అంటే, ఆదాయ మదింపు పద్ధతి అంటే, వ్యయ మదింపు పద్ధతి. ఈ 3 పద్ధతుల గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఆల్రెడీ వి వర్ డిస్కస్ అబౌట్ సో వాట్ ఈస్ ద నేషనల్ ఇన్కమ్, ద కంప్యూట్స్ ఆఫ్ మెథడ్స్, ద ప్రొడక్షన్ మెథడ్ అండ్ ఇన్కమ్ మెథడ్ అండ్ అగైన్ ఎక్స్పెండిచర్ మెథడ్. ఈ 3 పద్ధతుల గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ 3 పద్ధతుల గురించి డిస్కస్ చేసిన తర్వాత సో నేషనల్ ఇన్కమ్ మనం లెక్కించేటప్పుడు అంటే కొన్ని రకాల సమస్యలు కూడా ఎదురవుతాయి. అంటే సో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి అంటే, మనకు తరుగుదల అంటే ఏంటిదో తెలియాలి, తరుగుదల ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోకూడదు, దాంతోపాటు మధ్యంతర వస్తువు అంటే ఏంటిది, అంతిమ వస్తువు అంటే ఏంటిది, ఫైనల్ గూడ్స్ ఎప్పుడు తీసుకుంటాం, ఎప్పుడు ఫైనల్ గూడ్స్ క్యాలిక్యులేట్ చేయాలి, అప్పుడు మధ్యంతర వస్తువును అంటే ఇంటర్మీడియట్ గూడ్ను మనం ఎప్పుడు మేనేజ్ చేయాలి, అలాంటి ఇంకా దాంతో తర్వాత తీసుకుంటే వివిధ రంగాల వాటాలు ఎలా ఉన్నాయి, వివిధ రంగాల వాటాలలో స్వయం వినియోగ విలువ ఉంటుందా, అంటే సెల్ఫ్ కన్సంప్షన్ వాల్యూ తీసుకోవాలా, సో వద్దా, ఇలా చాలా అంశాలు ఒక కంట్రీ నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కొన్ని సమస్యలు అనేటువంటివి ఉంటాయి. సో దాంట్లో మనందరికి ఆల్రెడీ తెలుసు, ఎప్పుడైనా కూడా ద డిస్క్రిప్టివ్లో మన క్వశ్చన్కు ఆన్సర్ రాసేటప్పుడు సో మనకు ఓవరాల్గా నేషనల్ ఇన్కమ్ అనేటువంటి దాని మీద మనకు ఐడియా ఉండాలి. అంటే నేషనల్ ఇన్కమ్ సిలబస్ మీద మనకు బాగా పర్ఫెక్ట్గా ఇన్డెప్త్ ఆఫ్ సిలబస్ మనకు తెలిసి ఉండాలి. ఇన్డెప్త్ ఆఫ్ సిలబస్ తెలిసినప్పుడు అప్పుడు ఎగ్జామినర్ క్వశ్చన్ ఎలా అడిగినా కూడా మనం ఆన్సర్ ఈజీగా చేస్తాం, అది ఇంపార్టెంట్. సో కాబట్టి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఈరోజు మనం వీడియో ఏం డిస్కస్ చేద్దామంటే, ద నేషనల్ ఇన్కమ్ అసెస్ చేసేటప్పుడు, జాతీయతను అంచనా వేసేటప్పుడు ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి, మనకు ఎలాంటి సమస్యలు అనేవి ఉంటుంటాయి, ఆ సమస్యల గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. మేజర్గా మనం ఎప్పుడైనా కూడా డిస్క్రిప్టివ్ రాసేటప్పుడు మేజర్గా ఫస్ట్ నేషనల్ ఇన్కమ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి నేషనల్ ఇన్కమ్ మీద మనం ఆన్సర్ రాయాలి. కాబట్టి ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో తయారైన అంతిమ వస్తు సేవల విలువని మనం జాతీయ ఆదాయం అని పిలవడం జరుగుతుంది. మేజర్గా జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు ఎప్పుడైనా కూడా ఒక దేశానికి ఆదాయం అనేది ఉంటుంది, ఒక వ్యక్తికి ఆదాయం ఉన్నట్టు, ఒక సంస్థకు ఆదాయం ఉన్నట్టు, ఒక దేశానికి అనేటువంటిది ఆదాయం అనేది ఉంటుంది. అయితే వ్యక్తుల ఆదాయం లెక్కించడం ఈజీ అండ్ సంస్థల యొక్క ఆదాయం లెక్కించడం ఈజీ, కానీ ఎట్ ద సేమ్ టైం ఒక దేశం యొక్క ఆదాయం లెక్కించేటప్పుడు చాలా రకాల సమస్యలు అనేటువంటిది రావడం జరుగుతుంటుంది. కాబట్టి ఒక వ్యక్తికి ఆదాయం ఉంటుంది, వ్యక్తి ఆదాయం లెక్కించడం అనేది ఈజీగా ఉంటుంది. దాంతోపాటు ఒక సంస్థ ఆదాయం ఉంటుంది, సంస్థ యొక్క ఆదాయాన్ని లెక్కించడం ఈజీ ఉంటుంది. అదేవిధంగా ఒక దేశానికి వచ్చేటువంటి ఆదాయం ఎప్పుడైనా కూడా భారతదేశానికైనా ప్రపంచంలోనైనా ఏ దేశం యొక్క జాతీయ ఆదాయమైనా లెక్కించడానికి 3 పద్ధతులు ఉన్నాయి అనుకున్నాం. అదే మనకు సో ఒకది తీసుకుంటే ఉత్పత్తి మదింపు పద్ధతి, 2 ఆదాయ మదింపు పద్ధతి, 3 తీసుకుంటే వ్యయ మదింపు పద్ధతులు తీసుకున్నాం. ఇలా 3 పద్ధతులు బేస్ చేసుకొని భారతదేశంలో సో వివిధ రంగాల వాటాలు లెక్కిస్తాం. అంటే వ్యవసాయ రంగంలో ఎంత వచ్చింది, ఆదాయ తర్వాత పారిశ్రామిక రంగంలో ఎట్లా వచ్చింది, సేవా రంగంలో ఎంత వచ్చింది అనేటువంటిది ఒక 3 పద్ధతులు బేస్ చేసుకొని లెక్కిస్తుంటాం. ఒకటి వ్యవసాయ రంగం, దాని తర్వాత పారిశ్రామిక రంగం, సేవా రంగం, ఈ 3 రంగాల ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని సో 3 పద్ధతుల ప్రకారమే లెక్కిస్తున్నాం. ఉత్పత్తి, ఆదాయం, వ్యయ మదింపు పద్ధతి బేస్ చేసుకొని లెక్కించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక దేశం యొక్క ఆదాయం లెక్కించడం అనేటువంటిది అంత ఈజీ కాదు, అంటే చాలా రకాల సమస్యలు అనేటువంటివి ఉండడం జరుగుతుంటాయి. అయితే ముఖ్యంగా భారతదేశంలో జాతీయాదాయాన్ని అంచనా వేయడం అనేటువంటిది ఒక రకమైనటువంటి సమస్యగా ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఎలాంటి సమస్యలు జనరల్గా ఎదుర్కోవడం జరుగుతుంటుంది. గ్రూప్ 1 మెయిన్స్లో కూడా ఇలాంటి క్వశ్చన్ అడుగుతాడు. భారతదేశ జాతీయాదాయాన్ని అంచనా వేసే జాతీయాదాయం లెక్కించేటప్పుడు లేదా మదించేటప్పుడు ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి, ఆ ఇష్యూస్ని ఏమైనా రాయగలరా, చెప్పగలరా, తెలపగలరా అనేటువంటిది జనరల్గా ఎగ్జామ్లో అడగడం జరుగుతుంటుంది. సో మనం జాతీయాదాయం లెక్కించేటప్పుడు ఫస్ట్ సమస్య ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఖచ్చితమైన సమాచారం లేకపోవడం. అంటే ఎప్పుడైనా నేషనల్ ఇన్కంలో మేజర్గా మనకు
3 సెక్టార్స్ ఉన్నాయి. 3 సెక్టార్స్లో అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ అండ్ అగైన్ సర్వీస్ సెక్టార్, ఈ 3 సెక్టార్స్ ఉన్నాయి. ఈ 3 సెక్టార్స్లో మళ్ళీ మనకు ఉపరంగాలు కూడా ఉన్నాయి. అంటే వ్యవసాయ అనుబంధ రంగాలు, పారిశ్రామిక అనుబంధ రంగాలు అండ్ సేవ అనుబంధ రంగాలు, ఇలా 3 అనుబంధ రంగాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ వ్యవసాయంలో పంటలు ఎంత వచ్చింది, ఆ పంటల యొక్క ప్రొడక్షన్ ఎంత వచ్చింది, అండ్ ఫిషరీల ప్రొడక్షన్ ఎంత వచ్చింది, అండ్ అగైన్ ఫారెస్ట్లో మనకి ఎంత రావడం జరిగింది, అండ్ అగైన్ రిజిస్టర్ ఆర్గనైజేషన్లో మనకి ఎంత వచ్చింది ప్రొడక్షన్, అన్రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్లో ఎంత వచ్చింది, కన్స్ట్రక్షన్లో ఎంత రావడం జరిగింది, నిర్మాణ రంగంలో ఎంత వచ్చింది, ఇలా ఒక్కొక్క రంగంతో పాటు వాటి యొక్క ఉపరంగాలను బేస్ చేసుకునేటప్పుడు ఎగ్జాక్ట్లీ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది, సమాచారం అనేటువంటిది ఉత్పత్తిదారులు కావచ్చు, ఓకే, లేకపోతే అమ్మకందారులు కావచ్చు, ఎవరిని బేస్ చేసుకున్నా కూడా ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది దొరకట్లేదు. అలా దొరకకపోవడం ఎంత జాతీయం వచ్చింది అనేటువంటిది జనరల్గా అది ఒక సమస్యగా ఉండడం జరుగుతుంది, రైట్. దీని తర్వాత నెక్స్ట్ వన్ వస్తు మార్పిడి పద్ధతి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకే. సో ఈ రోజైనా భారతదేశం యాక్చువల్లీ ఇక్కడ మోడర్న్ కంట్రీ. ఈరోజు ఆల్ ద వరల్డ్ హ్యాస్ టు ఎంటర్ టుడే ద మోడర్న్, అంటే ప్రపంచమంతా ఒక ఆధునికమైనటువంటి ఒక వ్యవస్థలోకి వచ్చింది. ప్రపంచమంతా ఆధునికమైనటువంటి ఒక వ్యవస్థలోకి వచ్చిన అన్ఫార్చునేట్లీ ఏం జరుగుతుందంటే భారతదేశ జాతీయ ఆదాయమైన భారతదేశ వ్యవస్థలో ఇప్పటికి కూడా ఇంకా వస్తు మార్పిడి పద్ధతి ఉంది, ఇప్పటికి కూడా బార్టర్ సిస్టమ్ ఉంది. సో ఇండియాలో ఇప్పటి కూడా బార్టర్ సిస్టమ్ అనేటువంటిది ఎక్కువగా ఉండడం వల్ల ఇప్పటికి కూడా మన ఇండియాలో వస్తు మార్పిడి పద్ధతి ఉండడం వల్ల ఎప్పుడు కూడా జాతీయాదాయం లెక్కించేటప్పుడు ఒక సమస్యగా ఉంటుంది. ఎందుకనంటే జాతీయాదాయం ఎప్పుడు ఒక దేశంలో తయారైన అంతిమ వస్తు సేవల ఉత్పత్తి గురించి మాట్లాడుతుంది. అంతిమ వస్తు సేవల ఉత్పత్తి గురించి మాట్లాడుతుంది కాబట్టి ఈ అంతిమ వస్తు సేవల ఉత్పత్తిలో ఎప్పుడైనా వస్తు మార్పిడి పద్ధతి అనేటువంటిది ఉండకూడదు. వస్తు మార్పిడి పద్ధతి అనేటువంటిది ఉండకూడదు. ఎందుకంటే ఎక్స్చేంజ్ అనేది ఉండకూడదు. ఒక దేశంలో ఎప్పుడైనా ఎకనామీలో ఒక కంట్రీ నేషనల్ ఇన్కమ్ అనేటువంటిది లెక్కించేటప్పుడు తయారైన అంతిమ వస్తు విలువను ద్రవ్య రూపంలో లెక్కిస్తాం. అంటే ద మనీని బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఇప్పుడు పెన్ను ఉంది, ఈ పెన్ను మార్కెట్లో ఎంత ప్రైస్ ఉంది, ప్రొడక్షన్ ఎంత ప్రైస్ ఉన్నది అంటే దీన్ని ఒక డబ్బు రూపంలో లెక్కిస్తాం. కానీ ఎక్స్చేంజ్ మోడ్ అనేటువంటిది జనరల్గా ఉండదు, వస్తు మార్పిడి పద్ధతి అనేది ఉండదు. కాబట్టి ఇప్పటి కూడా భారతదేశంలో గ్రామీణ ప్రాంతంలో ఇప్పటి కూడా వస్తు మార్పిడి పద్ధతి ఉంటుంది. అంటే వస్తు మార్పిడి పద్ధతి ఉండడం వల్ల ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, మనకు మేజర్ ఏం జరుగుతుంది, దాన్ని ద్రవ్య రూపంలో కొనుగోలు చేయడం. ఒక వస్తువు మరొక వ్యక్తికి మాత్రమే, ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి, ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వస్తు రూపంలో మార్పిడి జరుగుతుంది. వస్తు రూపంలో మార్పిడి జరిగినప్పుడు మనీ అనేటువంటి ఒక పద్ధతిలో మనం లెక్కించట్లేదు. కాబట్టి జాతీయాదాయం ఓవరాల్గా తీసుకుంటే ఒక దేశంలో తయారైన మొత్తం వస్తుత్పత్తిని మనీ రూపంలో అంచనా వేయాలి. తయారైన వస్తువుని ద మనీతో క్యాలిక్యులేట్ చేసినప్పుడు ద టోటల్ ఇన్కమ్ అనేటువంటిది ఎంత అనేది తెలుస్తుంది. కానీ ఒకరి చేతి నుంచి మరొక చేతిలోకి వస్తువు బదులు మరొక వస్తువు ఇచ్చి కమోడిటీ ఉండడం వలన అప్పుడు ఆటోమేటిక్గా జాతీయత లెక్కించేటప్పుడు ద ఇష్యూస్ అండ్ సమస్యలు రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలలో వస్తు మార్పిడి పద్ధతి అనేది వాస్తవానికి లేదు. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలలో, చెందని దేశాలలో ఇప్పటికి కూడా వస్తు మార్పిడి పద్ధతి అనేటువంటిది కనబడడం జరుగుతుంది. కాబట్టి ఈ వస్తు మార్పిడి పద్ధతి అనేటువంటిది ఇప్పటి గ్రామీణ ప్రాంతాలలో చూడండి, ఎలా ఇప్పుడు పెసరపప్పు బదులు కందిపప్పు ఇవ్వడం, కందిపప్పు బదులు పెసరపప్పు ఇవ్వడం, సో ఇలా పాత ఇనుప సామాన్లకు మామిడి పండ్ల అమ్మడం, ఇలాంటి ఒక కంటెంట్ ఇప్పటి కూడా గ్రామీణ ప్రాంతాలలో ఉంటుంది. అంటే ద కమోడిటీ ఇప్పటి కూడా జరుగుతుంది. అంటే తయారైన ప్రతి వస్తువును ఎప్పుడైనా కూడా జాతీయత లెక్కించేటప్పుడు ద్రవ్య రూపంలోనే లెక్కించాలి. కాబట్టి ఇప్పటికి కూడా భారతదేశంలో ఈ వస్తు మార్పిడి పద్ధతి భావాలు ఇప్పటి వరకు ఉన్నాయి. అందుకే దీనివల్ల కూడా ఒక ఇష్యూస్. దాని తర్వాత సెల్ఫ్ కన్జంప్షన్, స్వయం వినియోగం విలువ. ఎప్పుడైనా జాతీయ ఆదాయంలో ఉత్పత్తి మదింపు పద్ధతి ఉంటుంది. ఉత్పత్తి మదింపు పద్ధతిలో సెల్ఫ్ కన్జంప్షన్ అనేటువంటిది తీసుకోవాలి, స్వయం వినియోగ విలువగా తీసుకోవాలి. అంటే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటంటే ఒక రైతు ఉన్నాడు, 1 ఎకరం పొలంలో 40 బస్తాల ధాన్యాన్ని పండించింది. 1 ఎకరం పొలంలో 40 బస్తాల ధాన్యాన్ని పండించింది. ఈ 40 బస్తాల ధాన్యంలో 20 బస్తాలు తను సొంతంగా వాడుకొని 20 బస్తాలు మార్కెట్లో అమ్మడం జరిగింది. కానీ వాస్తవానికి మార్కెట్లో ఉత్పత్తి అయిన విలువ ఎంత అంటే 20 బస్తాలు మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తున్నాం. మిగిలిన తను వాడినటువంటి 20 బస్తాలు స్వయం వినియోగంలో ఉంచుకున్నాడు. కానీ జాతీయ ఆదాయంలో ఎప్పుడైనా స్వయం వినియోగ విలువను కూడా తీసుకోవాలి. జాతీయం లెక్కించేటప్పుడు సెల్ఫ్ కన్జంప్షన్ వాల్యూ కూడా తీసుకోవాలి. కానీ సెల్ఫ్ కన్జంప్షన్ వాల్యూ సరిగా తీసుకోక జస్ట్ 20 బస్తాలు మాత్రమే మార్కెట్లోకి వచ్చినప్పుడు అలా మొత్తం ఉత్పత్తి అయిన విలువ 40 బస్తాలు అయితే 20 బస్తాలు మాత్రమే మనం తీసుకోవడం జరుగుతుంది. అంటే సెల్ఫ్ కన్జంప్షన్ వాల్యూ అనేటువంటిది లెక్కల రూపంలో చెప్పాలి.
స్వయం వినియోగ విలువ అనేటువంటిది లెక్కల రూపంలో చెప్పాలి. ఎప్పుడైతే ఒక దేశంలో స్వయం వినియోగ విలువ లెక్కల్లో ఎప్పుడైతే చెప్పడం జరగదో అప్పుడు జాతీయ ఆదాయంలో వాస్తవానికి ఎంత ఉత్పత్తి అయింది, ఒక దేశం ఎంత ఉత్పత్తి చేయడం జరిగింది అనేది వాస్తవానికి తెలియదు. అది ప్రాబ్లం. అందుకే సెల్ఫ్ కన్జంప్షన్ వాల్యూ ఎప్పుడైనా కూడా జాతీయ ఆదాయంలో భాగమే. సెల్ఫ్ కన్జంప్షన్ వాల్యూ ఎప్పుడు కూడా తీసుకోవాలి. స్వయం వినియోగ విలువ ఎప్పుడైనా తీసుకోవాలి. కానీ ఇలా తీసుకోక మనం కేవలం చెప్పిన మీకు ఎగ్జాంపుల్ 40 బస్తాలలో 20 బస్తాలు మాత్రమే తను వాడి 20 బస్తాలు మాత్రమే మార్కెట్లోకి వస్తే అప్పుడు మొత్తం ఉత్పత్తి విలువ 20 బస్తాలు వస్తుంది. కాబట్టి ఇక్కడ స్వయం వినియోగ విలువలు అసలు ఎంత ఉత్పత్తి అవుతుంది, ఎంత ఒక వ్యక్తి వినియోగించుకోవడం జరుగుతుంది, ఉత్పత్తిదారుడు ఎంత వినియోగించుకోవడం జరుగుతుంది, ఉత్పత్తిదారుడు ఎంత ఉత్పత్తి చేసిన విలువ అనేటువంటిది సరిగా తెలియట్లే. ఇలా సరిగా ఎప్పుడైతే తెలియలేదో అప్పుడు మొత్తం ఎంత ఉత్పత్తి అయింది అనేటువంటిది ఎగ్జాక్ట్లీ కంట్రీకి అనేటువంటిది తెలియట్లేదు. ఇది మేజర్గా మనం స్వయం వినియోగ విలువగా తీసుకుంటాం. దాని తర్వాత తీసుకుంటే ఇలిటరేసీ. దిస్ ఈజ్ ద మేజర్ ప్రాబ్లమ్ ఆఫ్ అవర్ కంట్రీ. ఓకే, నిరక్షరాస్యత. ఒక దేశ అభివృద్ధి సాంఘిక వ్యవస్థతోనే ఎక్కువగా ముడిపడి ఉంటుంది. అంటే ఏ దేశ అభివృద్ధి అయినా 2 అంశాలతో ముడిపడి ఉంటుంది, ఆర్థిక సాంఘిక అంశాలు. సాంఘిక అంశాలలో ప్రధానమైనటువంటిది సోషో కంటెంట్స్లో ద మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే లిటరేసీ, ద ప్రధానమైనది అక్షరాస్యత. కానీ ఒక దేశంలో ఎప్పుడైతే నిరక్షరాస్యత అనేటువంటిది ఎక్కువగా ఉండడం జరుగుతుందో, నిరక్షరాస్యత అనేటువంటిది ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఆ దేశంలో ఒక రివాల్యూషన్ అనేటువంటిది ఒక ఫార్మేషన్ జరిగేది. అంటే మార్పులు అనేటువంటిది జనరల్గా జరిగేది. కాబట్టి మార్పు అనేటువంటిది జరగాలన్నా అప్పుడు అక్షరాస్యత అనేటువంటిది ఉండాలి. మరి ఇండియా లాంటి ప్రాబ్లం ఏంటంటే, ఇండియా లాంటి కంట్రీకి ఏంటంటే ఇప్పటివరకు యాజ్ పర్ 2011 ఆఫ్ ఇండియన్ సెన్సస్ 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ అక్షరాస్యత 73% ఉంది. అంటే మ్యాక్సిమం మన ఇండియాలో తీసుకుంటే 84 నుంచి 83 కోట్ల మంది భారతదేశంలో అక్షరాస్యులుగా ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా ఇండియాలో ఒక నిరక్షరాస్యులుగా మనం పరిగణించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఎప్పుడైతే జాతీయ ఆదాయంలో అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఏం తెలుస్తుంటుంది అంటే మనకి అకౌంటింగ్ అనేటువంటి వాస్తవానికి తెలుస్తూ ఉంటుంది. అంటే ఒక ఉత్పత్తిదారుడు ఎంత ఉత్పత్తి చేసిన అనేటువంటిది అకౌంటింగ్ మెయింటైన్ చేయవచ్చు. దాంతోపాటు నిరక్షరాస్యత లాంటి ఒక దేశంలో ఉండడం వల్ల పంటలు, ఇప్పుడు భారతదేశ వ్యవసాయ రంగం ఉంది, వ్యవసాయ రంగం అనేటువంటిది ఉంది. ఈ వ్యవసాయ రంగంలో ఎంత మొత్తం ఉత్పత్తి రావడం జరిగింది, ఎంత రాబడి రావడం జరిగింది, ఎంత ఖర్చు పెట్టడం జరిగింది అనేది సో జనరల్గా మనకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. ఇది క్లియర్గా తెలవడం జరుగుతుంటుంది. అయితే ఇక్కడ నిరక్షరాస్యత లాంటి రావడం వల్ల ఏం జరుగుతుందంటే పంటల రాబడి గురించి సరిగా చెప్పలేకపోవడం, పంటల రాబడి గురించి చెప్పకపోవడం, ఎంత పెట్టుబడి పెట్టింది అనేటువంటిది వాస్తవానికి తెలియలేకపోవడం జరుగుతుంది. దాంతోపాటు ఎక్కువ భారతదేశం గ్రామీణ జనాభా, ఈ గ్రామీణ జనాభాను తీసుకుంటే ఎక్కువ భారతదేశంలో గ్రామీణ జనాభా నిరక్షరాస్యులుగా ఉన్నారు. సో గ్రామీణ జనాభా నిరక్షరాస్యులు ఉంటే ఈ గ్రామీణ జనాభా అయినా నిరక్షరాస్యులైనా ఎక్కువ భారతదేశంలో వ్యవసాయ అనుబంధ రంగాల మీద ఆధారపడ్డారు. ద మోస్ట్ ఆఫ్ ద ఇలిటరేట్స్ ఆర్ ద ఎగ్జిస్టెడ్ టుడే అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్. ఓకే, ఇక్కడ ఈ అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్లో ఉంటే అప్పుడు ఈ నిరక్షరాస్యత వల్ల ఏం జరుగుతుందంటే పంట ఎంత, అంటే పెట్టుబడులు ఎంత, వ్యయాలు ఎంత కావడం జరిగింది. దాంతోపాటు ఇంకా అగ్రికల్చర్కి సంబంధించిన ఒక స్టాటిస్టికల్స్ అనేటువంటిది సరిగా చెప్పట్లే. అంటే అక్షరాస్యత ఉండడం వలన ద స్టాట్స్ ఎంత ఉంది, ఎంత ఎక్స్పెండిచర్ తీసుకున్నాం, ఎంత వ్యయం తీసుకోవడం జరిగింది అనేటువంటిది ఒక అకౌంటింగ్ రూపంలో, ఒక లెడ్జర్ రూపంలో దొరుకుతుంది. బట్ ఇక్కడ ఏం జరగడం జరుగుతుందంటే గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ రంగంలో ఎక్కువ మంది ప్రజలు ఉండేటప్పుడు వాళ్ళు నిరక్షరాస్యులుగా ఉండడం వలన వ్యవసాయ గణాంకాలను సరిగా తెలియచేయట్లేదు, వ్యవసాయ గణాంకాలు అనేటువంటివి సరిగా చెప్పట్లేదు. దాంతోపాటు ఇంకా మోస్ట్ ఆఫ్ ద రూరల్ పీపుల్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇలిటరేట్ పీపుల్, చాలామంది నిరక్షరాస్యులు ఎక్కడ ఉంటున్నారంటే ద స్మాల్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్లలో ఉత్పత్తిదారులుగా ఉంటున్నారు, చిన్న కుటీర పరిశ్రమలలో ఉత్పత్తిదారులుగా ఉంటున్నారు. అప్పుడు ద స్మాల్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్లో వీళ్ళు ఎక్కువగా, అంటే నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ వాళ్ళు చేసినటువంటి ఒక కంటెంట్ అంటే ఈ చిన్న పరిశ్రమలలో వ్యయం కానీ, చిన్న పరిశ్రమలలో ఉత్పత్తి కానీ, చిన్న పరిశ్రమ రాబడి అనే గణాంకాలను ఒక స్టాటిస్టికల్ రూపంలో, అకౌంట్స్ రూపంలో, ఒక లెడ్జర్ రూపంలో చెప్పట్లేదు. ఒక లెడ్జర్ రూపంలో ఎప్పుడైతే చెప్పడం లేదో అప్పుడు ఆటోమేటిక్గా జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు సరైన గణాంకాలు దొరకట్లేదు. సరైన గణాంకాలు ఎప్పుడైతే దొరకట్లేదో అప్పుడు వాస్తవ ఉత్పత్తి ఎంత జరిగింది, ఆ ఉత్పత్తి విలువ ఎంత అనేటువంటిది జాతీయ ఆదాయంలో సరిగా దొరకట్లేదు. దాంతోపాటు ఇల్లిటరేట్ ఎక్కువగా ఉండడం వల్ల అగ్రికల్చర్ సెక్టార్లోనైనా, అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్లోనైనా, ఇండస్ట్రియల్ సెక్టార్లోనైనా, ఇండస్ట్రియల్ అలైడ్స్లోనైనా
అండ్ పారిశ్రామిక అనుబంధ రంగాలలోనైనా చిన్న కుటీర పరిశ్రమలలో ఉండేటువంటి ఉత్పత్తిదారులు అకౌంట్ సరిగా మెయింటైన్ చేయకపోవడం, మొత్తం ప్రొడక్షన్ వాల్యూ తెలియకపోవడం, ఆ ప్రొడక్షన్ వాల్యూ తెలియకపోయినప్పుడు మొత్తం ఫైనల్ గుడ్స్ ఎంత, టోటల్ అవుట్పుట్ ఎంత అనేటువంటి జనరల్గా కంటికి తెలియట్లే. ఇది ఒక సమస్యగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ అంతిమ వస్తువు మధ్యంతర వస్తువుల యొక్క తేడా. ఓకే, దిస్ ఇస్ ద వేరియేషన్ బిట్వీన్ ద ఫైనల్ గూడ్స్ అండ్ అగైన్ ఇంటర్మీడియట్ గూడ్స్. దిస్ ఇస్ ద ఎక్స్ట్రాడినరీ ద ఈవెంట్ ఆఫ్ ద ఎవర్ నేషనల్ ఇన్కమ్. ఏ దేశంలోనైనా జాతీయాదం లెక్కించేటప్పుడు, ఎక్స్క్లూజివ్ మన భారతదేశంలో కూడా జాతీయాదం లెక్కించేటప్పుడు ఈ రెండింటి మధ్య తేడాలు బాగా దొరకబట్టట్లే, అంటే దొరకట్లేదు కూడా. ఏదా విచ్ ఈస్ ద ఫైనల్ గుడ్, విచ్ ఈస్ ద ఇంటర్మీడియట్స్. ఓకే, ఏది అంతిమ వస్తువు, ఏది మధ్యంతర వస్తువు అనేటువంటిది మనం చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే జాతీయ ఆదాయంలో ఎప్పుడైనా కూడా మనం అంతిమ వస్తువుకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తాం. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేషనల్ ఇన్కమ్ డెఫినేషన్లోనే ఒక పదం ఉంటుంది. ఒక దేశ జాతీయ ఆదాయం అంటే ఒక దేశంలో తయారైన అంతిమ వస్తు సేవల విలువను జాతీయ ఆదాయం అంటున్నాం. ఒక దేశంలో తయారైన అంతిమ వస్తువు అంటే ఏంటిది? ఫైనల్ గుడ్. ఫైనల్ గుడ్ అంటే ఏంటిది? ఒక మనిషి యొక్క కోరికలను తీర్చే వస్తువే అంతిమ వస్తువు. ఒక మనిషి యొక్క కోరికలు తీర్చే వస్తువు అంతిమ వస్తువు. అంటే అంతిమ వస్తువు ఎప్పుడైనా జాతీయాదం అంతిమ వస్తువుకే ప్రియారిటీ ఇస్తుంది, మధ్యంతర వస్తువుకు ప్రియారిటీ. అయితే మధ్యంతర వస్తువులు అంటే ఏమనుకోవచ్చు అంటే ఒక వస్తువు తయారు కావడానికి అవసరమైన ముడి పదార్థాలే మధ్యంతర వస్తువు అని చెప్పచ్చు. ఒక వస్తువు తయారు కావడానికి అవసరమైనటువంటి ఒక పదార్థాలని మనం మధ్యంతర వస్తువు అనొచ్చు. కాబట్టి ఏది అంతిమ వస్తువుగా ఉంటుంది, ఎక్కడ మధ్యంతర వస్తువుగా ఉంటుంది అని చెప్పడం ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఏది అంతిమ వస్తువు, ఏది మధ్యంతర వస్తువు అనేటువంటి చెప్పడం ఒక క్వశ్చన్ మార్క్గా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే జాతీయాదం లెక్కించేటప్పుడు ఎప్పుడైనా జాతీయాదం ఒకసారి మాత్రమే లెక్కించాలి. జాతీయాదం ఒకసారి లెక్కించడం అంటే ఒక వస్తువును ఒకసారి మాత్రమే లెక్కించాలి. ఒక వస్తువును 2 సార్లు లెక్కించకూడదు. ఒకవేళ ఒక వస్తువును 2 సార్లు లెక్కించడం అంటే ఫస్ట్ మధ్యంతర విలువ తీసుకున్నాం, దాని తర్వాత అంతిమ విలువ తీసుకున్నాం అనుకుందాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పెన్ను గురించి చెప్తాను మీ అందరికీ. మధ్యంతర వస్తువు అంటే ఒక పెన్ నేను పెన్ను ఉంటేనే పెన్తో రాస్తున్నా. పెన్ అనేటువంటిది నాకు అంతిమ వస్తువు. ఈ పెన్ తయారు కావాలంటే హౌ టు మేడ్ అప్ పెన్. హెర్ ఈస్ వి నీడ్ ఆఫ్ సమ్ ద ఇంటర్మీడియట్ గూడ్స్ ఆర్ రా మెటీరియల్స్ ఆర్ లైక్ ఎగ్జాంపుల్ పెన్ కావాలి అని అంటే ఏం కావాలి మనకు? ఒక కాటన్ కావాలి, ఒక ప్లాస్టిక్ కావాలి, ఒక ఇంక్ పాట్ కావాలి. ఓకే, ఈ 3 ఉంటేనే మనకు ఒక పెన్ అనేటువంటిది మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఒక పెన్ కావాలంటే ఒక ఈ ప్లాస్టిక్ 10 రూపీస్. అలాగే రా మెటీరియల్లో దీంట్లో మనకు కాటన్ కావాలి, కాటన్కో 10 రూపీస్. దాని తర్వాత ఇంకు పాట్ ఉంది, ఇంకు పాట్కు ఒక 10 రూపీస్. ఈ 3 కలిస్తే ఒక వస్తువు తయారు కావడానికి 30 రూపాయలు అయింది. దీన్ని మనం మార్కెట్లో అమ్మినప్పుడు ఎంత కొంటున్నాం? 40 రూపాయల పెన్ను కొంటున్నాం. అంటే 30 రూపాయలు ప్లస్ 40 రూపాయలు తీసుకుంటే 30 రూపాయల విలువను ఒకసారి లెక్కించడం ప్లస్ 40 రూపాయల విలువను కూడా లెక్కిస్తే ఒక పెన్ను విలువ తయారైన విలువ 30. మార్కెట్లోకి వెళ్ళినప్పుడు 40 రూపాయలు అయింది, తయారైనప్పుడు 30 అయింది. అంటే 30ని 40ని 2 సార్లు లెక్కించడం వల్ల ఒకే వస్తువును 2 సార్లు లెక్కించినట్లు అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? మొత్తం విలువ ఎంత అయింది? 70 నుంచి ప్రొడక్షన్ విలువ ఎంత? 30 తీసేస్తే అప్పుడు వాస్తవంగా అమ్మిన విలువ ఎంత? 40 అన్నట్టు. అందుకే ఇక్కడ అంతిమ వస్తువు అంటే ఇక్కడ నాకు పెన్ను ఉంటేనే నేను పెన్తో రాయగలను. అంటే పెన్ అనేటువంటిది నా రాయడం అనేటువంటి ఒక కోరికను తీర్చడం జరుగుతుంది. అదే అంతిమ వస్తువు. అయితే ఇక్కడ జాతీయాన్ని లెక్కించేటప్పుడు ఎప్పుడైనా అంతిమ వస్తువు ఎక్కడ ఉంది? అమ్మకందారునికి అంతిమ వస్తువా, కొనుగోలుదారునికి అంతిమ వస్తువా, వస్తువు తయారు చేసేవానికి పెన్ అంతిమ వస్తువా అనేది కొంచెం తేడా ఉంటుంది. కాబట్టి హియర్ ఈస్ వీ హ్యావ్ టు వెరీ నీడ్ టు ఫైండ్ ద ఫైనల్ గూడ్స్ అండ్ అగైన్ ఇంటర్మీడియట్ గూడ్స్. కాబట్టి ఇక్కడ అంతిమ వస్తువు ఎక్కడుంది, మధ్యంతర వస్తువు, ఈ రెండింటి మధ్య వేరియేషన్ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయడం కొంచెం క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ జాతీయాదం లెక్కింపులో అత్యంత ప్రధానమైనటువంటి ఇష్యూగా ఏముంటుందంటే అంతిమ మధ్యంతర వస్తువుల యొక్క తేడా. కాబట్టి ఎప్పుడైనా జాతీయాదం సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తాం. కాబట్టి జాతీయాదం ఎప్పుడైనా ఒక వస్తువును ఒకేసారి లెక్కించాలి. ఒకవేళ ఒక వస్తువును 2 సార్లు లెక్కించినప్పుడు అంతిమ వస్తువు నుండి మధ్యంతర వస్తువు విలువను తీసేసి లెక్కించాలి. రైట్. ద బ్లాక్ మనీ, ద నల్ల ద్రవ్యం అనేటువంటిది ఇంపార్టెంట్. సో ఇక్కడ నల్ల ద్రవ్యం అనేటువంటిది ఇంపార్టెంట్ తీసుకుంటే ఎప్పుడైనా జాతీయాదంలో ఇలీగల్ ఇన్కమ్స్కి ఎప్పుడు కూడా ప్రియారిటీ ఉండదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్.
ఇలీగల్ ఇన్కమ్స్ ఎప్పుడు కూడా ప్రియారిటీ ఉండదు. అంటే ఇక్కడ విన్ఫాల్ గెయిన్స్ అంటాం మనం. విన్ఫాల్ గెయిన్స్ అంటే ఏంటిది, మనకు గాలిపాటు లాభాలు. అంటే జాతీయ ఆదాయంలో ఒక వ్యక్తి యొక్క ఆదాయం ఇంపార్టెంట్. ఇక్కడ జాతీయ ఆదాయంలో ఒక వ్యక్తి ఆదాయం అనేటువంటిది ఇంపార్టెంట్. జాతీయ ఆదాయం ఎప్పుడు కూడా ఆదాయం పెరుగుతూ ఉండాలి. అంటే నేషనల్ ఇన్కమ్ ఈజ్ ద బేస్డ్ ఆన్ ద ఫ్లో కంటెంట్స్. అంటే జాతీయ ఆదాయం ఎప్పుడు ఆదాయం అనేది ప్రవాహం అనే భావనలోనే ఉండాలి. అయితే ఇక్కడ ప్రవాహం అనే భావనలో ఉండేటప్పుడు కొన్నిసార్లు ఏం జరగడం జరుగుతుందంటే, ఒక దేశంలో బ్లాక్ మనీ పెరగడం. బ్లాక్ మనీ పెరగడం అంటే మనందరూ ద ప్యారలల్ ఎకానమీ కనబడుతుంది. ప్యారలల్ ఎకానమీ అంటే ఒకవైపు తెల్ల డబ్బు, ఒకవైపు నల్ల డబ్బు, రెండు ఒకే ఆర్థిక వ్యవస్థలో ఉంటే మనం ప్యారలల్ మనీ అంటాం, బ్లాక్ మనీ. అయితే ఇప్పుడు ఒక దేశంలో బ్లాక్ మనీ ఎప్పుడైతే పెరగడం జరుగుతుందో, బ్లాక్ మనీ అనేటువంటి పెరగడం జరుగుతుందో, బ్లాక్ మనీ అనేటువంటి పెరగడం వల్ల ద్రవ్యోల్బణ సమస్యలు రావచ్చు, ఇన్ఫ్లేషన్ హైక్ కావచ్చు, ద్రవ్యోల్బణం అనేటువంటిది పెరగవచ్చు. ఎప్పుడైతే ఒక దేశంలో ద్రవ్యోల్బణం అనేటువంటిది పెరగడం జరిగినాయో అప్పుడు వస్తు సేవల ధరలు కూడా పెరుగుతాయి. వస్తు సేవల ధరలు పెరగడం వలన దేశానికి వచ్చేటువంటి ఆదాయం ఎప్పుడు కూడా నిజ ఆదాయం కాదు. వస్తు సేవల ఉత్పత్తి పెరుగుతూ ధరలు కట్టడి ఉంటూ వచ్చే ఆదాయం ఎప్పుడైనా నిజ ఆదాయంగా తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ బ్లాక్ మనీ అనేటువంటి ఒక కంటెంట్ మనం తీసుకుంటే నల్ల ద్రవ్యాన్నైనా గాలిపాట లాభాలనైనా జాతీయ ఆదాయంలో ఎప్పుడు కూడా మనం పరిగణలోకి తీసుకోము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది బెట్టింగ్ ఉంటుంది, బెట్టింగ్ పెట్టే వాళ్ళు ఉంటారు, ఓవర్ నైట్లోనే ఎక్కువ ఆదాయం రావాలనుకుంటారు. ఇప్పుడు ఐపీఎల్ లాంటి గేమ్స్ జరుగుతున్నాయి, దాని మీద బెట్టింగ్ పెట్టి లాభాలు వస్తాయంటే అలాంటి లాభాలను జాతీయ ఆదాయంలో తీసుకోరు. ఒక వ్యక్తి వస్తుత్పత్తిలో పాల్గొనడం ద్వారా పొందే ఆదాయం ఎప్పుడు కూడా వాస్తవ ఆదాయమే. కాబట్టి గాలిపాటు లాభాలు, నల్ల ద్రవ్యం లాంటివి ఉండడం వలన ఇండియాలో ఇన్ఫ్లేషన్ రేటు పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ రేటు పెరగడం ద్వారా వచ్చే ఆదాయం ఎప్పుడు కూడా నిజ ఆదాయం కాదు. కాబట్టి ఇక్కడ కూడా మనకు జాతీయం లెక్కించేటప్పుడు ఈ నల్లధనం లాంటి ఇష్యూస్ కూడా జనరల్గా ఉండడం జరిగింది. మనకు బ్లాక్ మనీ ఎప్పుడైతే పెరగడం జరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా కంట్రీలో అంటే పన్నేతర డబ్బు అనేటువంటిది, పన్ను కట్టందే మనకు నల్లద్రవ్యంగా చెప్తుంటాం. కాబట్టి ఇక్కడ నల్లధనం ఎప్పుడైతే పెరగడం జరిగిందో అప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్లో మనీ సప్లై పెరుగుతుంది. మార్కెట్లో ఎప్పుడైతే మనీ సప్లై పెరగడం జరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ పెరగచ్చు, ద్రవ్యోల్బణం పెరగచ్చు. ద్రవ్యోల్బణం పెరగడం ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఎప్పుడు వాస్తవ ఆదాయం కాదు. అందుకని ఇక్కడ నల్ల ద్రవ్యం లాంటి వాటి వలన కూడా మనకు సమస్యలు అనేటువంటివి ఉంది. దాని తర్వాత ద నెక్స్ట్ వన్, వృత్తి ప్రత్యేకీకరణ లేకపోవడం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, జనరల్గా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఒక స్పెసిఫిక్ ఆక్యుపేషనల్ అనేటువంటి వర్క్ మన ఇండియాలో లేకపోవడం. ఎలా ఉంటుంది మన దేశంలో అంటే, భారతదేశ జనాభాను మనం పరిశీలిస్తే భారతదేశ జనాభా ఇప్పటికీ యాజ్ పర్ 2022ను మనం కన్సిడర్ చేస్తే ద మోర్ దెన్ 135 crores ఆఫ్ పాపులేషన్. ఓకే, ఇట్ ఈస్ లైక్ ఎస్టిమేషన్, ఇది ఒక అంచనా మాత్రమే చెప్పడం జరుగుతుంది. యాజ్ పర్ 2011 ఆఫ్ సెన్సస్ ద టోటల్ ఇండియన్ పాపులేషన్ 121 crores, 121 కోట్ల జనాభా ఉంది. ఈ 121 కోట్ల జనాభా ఉంటే ఈ 121 కోట్ల జనాభాలో ద ప్రొఫెషనల్ అంటే మనం వృత్తి అనేటువంటి ఒక ప్రత్యేకీకరణ లేకపోవడం. వృత్తి ప్రత్యేకీకరణ లేకపోవడం అంటే భారతదేశం ఎక్కువ గ్రామీణ జనాభా. ఈ గ్రామీణ జనాభాలో ఉండేటువంటి వాళ్ళు గ్రామీణ జనాభా అయినా భారతదేశం ప్రధానమైనటువంటి ఒక రంగం వ్యవసాయ రంగం. ఈ వ్యవసాయ రంగం మీద డిపెండ్ అయ్యేటువంటి వాళ్ళు ఎక్కువ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు. ఈ గ్రామీణ ప్రాంత ప్రజలు వ్యవసాయ రంగంలో అనేటువంటిది ఉంటే దాంతోపాటు మన ఇండియాలో వ్యవసాయంతో పాటు వ్యవసాయనుబంధ రంగాల మీద కూడా డిపెండ్ అయ్యేటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అయితే వ్యవసాయదారునికి ఎంత ఆదాయం వస్తుంది, దాంతోపాటు వ్యవసాయ అనుబంధ రంగాల మీద ఆధారపడేటువంటి వాళ్ళకి ఎంత ఆదాయం వస్తుంది, వ్యవసాయ కూలీలకు ఎంత ఆదాయం రావడం జరుగుతుంది, వ్యవసాయ అనుబంధ రంగాల మీద ఆధారపడేటువంటి కూలీలు ఎంత రావడం జరుగుతుంది, పారిశ్రామిక రంగంలో ఉండేటువంటి వాళ్లకు ఎన్ని రిజిస్టర్ సంస్థలు ఉన్నాయి, ఏ రిజిస్టర్ సంస్థలలో ఎంతమంది ఉపాధి పొందడం జరుగుతుంది. ఓకే, ఇలా ఒక్కొక్క రంగాన్ని పరిశీలించినప్పుడు వృత్తి ప్రత్యేకీకరణ లేకపోవడం. దాంతోపాటు ఎందుకంటే మన ఇండియాలో అగ్రికల్చర్ సెక్టార్ని కన్సిడర్ చేస్తే ఎగ్జాక్ట్లీ 365 days వర్క్ ఉండదు, 365 రోజులు అనేటువంటి పని ఉండదు. సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే పని ఉంటుంది. సో కొన్ని రోజులు అనేటువంటి లేకపోవడం, కొన్ని రోజులు వలస జీవనంలో ఉండడం, కొన్ని రోజులు ఆ ప్రాంతంలో నివసించడం,
కొన్ని రోజులు అగ్రికల్చర్ సెక్టార్ నుంచి ఇండస్ట్రియల్ సెక్టార్లో కొన్ని రోజులు వెళ్ళడం, సో మళ్ళీ ద మాన్సూన్స్ ఎఫెక్ట్ ఉండడం వల్ల మళ్ళీ వ్యవసాయ రంగంలో ఉండడం, అంటే స్పెసిఫిక్గా ఒక వర్క్ చేస్తూ దానికి ఇంత ఆదాయం వస్తుంది, ఇంత ఆదాయాన్ని కూడా మనం నేషనల్ ఇన్కంలో తీసుకోవాలి కాబట్టి ఆ ఆదాయం ఎంత ఉందనేటువంటిది ఎగ్జాక్ట్లీ చెప్పలేకపోవడం జరుగుతుంది. ఇలా చెప్పలేకపోవడం అంటే ఇండియాలో స్పెసిఫిక్ ఆక్యుపేషన్ అనేటువంటిది సరిగా లేదు. సో సరిగా లేకపోవడం వల్ల సో మన ఇండియాలో మేజర్గా జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు ఒక సమస్యలుగా ఉండడం జరుగుతుంది. దాని తర్వాత పన్నులను తప్పించుకోవడం, దిస్ ఇస్ ద మేజర్ ఆఫ్ ద ప్రాబ్లం. ఇక్కడ ఏ దేశమైనా ఉత్పత్తిని బేస్ చేసుకొని సో లెక్కించడం జరుగుతుంటుంది. కాబట్టి ఒక దేశంలో తయారైన, ఒక దేశంలో ఉత్పత్తి అయిన అంత్య వస్తు సేవలను జాతీయ ఆదాయం అంటున్నాం. అయితే ఇక్కడ మన ఇండియాలో ఉత్పత్తిదారులను తీసుకుంటే, అంటే పెట్టుబడిదారులను తీసుకునేటప్పుడు వీళ్ళు ఏం చేయడం జరుగుతుందంటే వాళ్ళు ఉత్పత్తితో పాటు ఆదాయాలను కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తారో ఎంత ప్రొడక్షన్ జరుగుతుంది, ఎంతైతే ప్రొడక్షన్ జరుగుతుందో అంత ఇన్కమ్ సోర్సెస్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఎంతైతే ఉత్పత్తి జరుగుతుందో అంత ఇన్కమ్ సోర్సెస్ అనేటువంటిది రావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కొంతమంది పెద్ద పెద్ద పెట్టుబడిదారులైనా లేదా ఉత్పత్తిదారులైనా సో వచ్చినటువంటి ఒక ఆదాయంలో ఎగ్జాక్ట్లీ పే చేయడం లేదు. వచ్చినటువంటి ఒక ఆదాయంలో వాళ్ళు సంపాదించినటువంటి ఒక ఆదాయంలో ప్రభుత్వానికి పన్నుల రూపంలో పే చేయడం లేదు. ఎప్పుడైతే పన్నుల రూపంలో పే చేయడం లేదో అప్పుడు దేశానికి వచ్చేటువంటి రాబడి అనేటువంటి వాస్తవానికి తగ్గినట్టుగా కనబడుతుంటుంది. ఎందుకంటే ఒక ఉత్పత్తిదారుడు ఉత్పత్తిలో పెట్టుబడి పెట్టినప్పుడు తనకు వచ్చినటువంటి ఒక ఆదాయం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ లాంటిది, పర్సనల్ ట్యాక్స్ లాంటివి పే చేయాలి. పర్సనల్ ట్యాక్స్ లాంటివి ఎప్పుడైతే పే చేయడం జరుగుతుందో అప్పుడు నేషనల్ ఇన్కమ్ పెరిగినట్టు ఉంటుంది. అప్పుడు ఆ ఉత్పత్తిదారునికి వచ్చినటువంటి ఒక ఆదాయం కూడా మనం అకౌంట్లో చూపించినప్పుడు ఆటోమేటిక్గా ఇంత ఆదాయం వచ్చింది అనేటువంటి తెలవడం జరుగుతుంది. అయితే ఉత్పత్తిదారులైనా పెట్టుబడిదారులైనా సో పన్నులను పే చేయకుండా తప్పించుకోవడం వల్ల వాస్తవానికి భారతదేశానికి వచ్చేటువంటి రాబడి తగ్గినట్టుగా వస్తా కనబడడం జరుగుతుంటుంది. ఇవన్నీ మనం సో జాతీయ ఆదాయ లెక్కింపులో ఉండేటువంటి సమస్యలుగా మనం చెప్పడం జరుగుతుంటుంది. ఓకే, ఈ జాతీయ లెక్కింపులో మనం సమస్యలుగా ఉండి ఇవన్నీ కంటెంట్స్ మనం డిస్కస్ చేసినాం. ఇంకొకటి కూడా ఉంది, తరుగుదల అనేటువంటి ఒక పదం కూడా ఉంది. సో ఇక్కడ లేదు, మీకు ఇక్కడ డిస్ప్లేలో రాస్తా. సో తరుగుదల, ఓకే, ఇదే మనకు డిప్రిసియేషన్. జాతీయ ఆదాయంలో మేజర్గా మనము సో తరుగుదలను ఎక్కువగా తీసుకుంటాం. ఎందుకంటే తరుగుదలతో కలిపి కూడా లెక్కిస్తాం, తరుగుదల లేకుండా జాతీయ ఆదాయం లెక్కిస్తాం. ఎప్పుడైతే ఒక దేశంలో తరుగుదలను కలిపి మనం లెక్కించడం జరుగుతుందో అప్పుడు స్థూల ఉత్పత్తి అనేది రావడం జరుగుతుంది, మొత్తం ఉత్పత్తి అనేది వస్తుంది. అయితే తరుగుదల ద్వారా లెక్కించిన ఉత్పత్తి వాస్తవ ఉత్పత్తి కాకుండా మొత్తం ఉత్పత్తిగా తీసుకుంటాం. అయితే తరుగుదలను తీసేసి లెక్కించగా వచ్చినటువంటి విలువే వాస్తవ ఉత్పత్తిగా తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, జీడిపి అంటాం. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అంటే ఒక దేశ భూభాగంలో తయారైన మొత్తం ఉత్పత్తిని తరుగుదల ప్రకారం లెక్కించగా వచ్చిన విలువ స్థూల దేశోత్పత్తి. దాంతోపాటు ఇంకొక పదాన్ని వాడినాం, ఎన్డిపి అంటే నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఒక దేశ భూభాగంలో తయారైన మొత్తం ఉత్పత్తి నుండి తరుగుదలను తీసేగా వచ్చినటువంటి విలువని మనము నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని పిలుస్తాం. కాబట్టి ఇక్కడ ఎప్పుడు మనం ఎక్కడ తరుగుదల తీసుకోవాలి, తరుగుదల ప్రకారం ఎక్కడ లెక్కించాలి, తరుగుదల తీసేసి ఎక్కడ లెక్కించాలి అనేది కూడా ఒక రకమైనటువంటి క్వశ్చన్గా ఉండడం జరుగుతుంది. రైట్. సో కాబట్టి ఇక్కడ ఎగ్జాక్ట్లీ మనకి ఇక్కడ ఈ తరుగుదలను తీసేసినప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పిన మీకు జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. జీడిపి నుండి డి తీసేస్తే వచ్చిందా మనకు ఎన్డిపి అంటే నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. కాబట్టి తరుగుదలను కలిపి లెక్కిస్తే వచ్చింది జీడిపి, తరుగుదలను తీసేసి లెక్కిస్తే వచ్చింది ఎన్డిపి. కాబట్టి దేశ జాతీయ ఆదాయంలో తరుగుదలను తీసేసి ఎప్పుడు లెక్కించాలి అండ్ అగైన్ తరుగుదల కలిపి ఎప్పుడు లెక్కించాలి అనేటువంటి దాంట్లో కూడా కొన్ని రకాల సమస్యలు అనేటువంటి ఉండడం జరిగింది. ఇలా మన ఇండియాలో జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు, జాతీయ ఆదాయాన్ని మదించేటప్పుడు కొన్ని రకాల సమస్యలు అనేటువంటివి ఉండడం జరిగింది. ఈ సమస్యలను నేను మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రూప్ 1 మెయిన్స్ డిస్క్రిప్టివ్లో 100% అడుగుతాడు. కాబట్టి ఇప్పుడు ఈ పాయింట్స్ మనకు మొత్తం ఐడియా ఉండాలి. ఇంకొకటి వ్యూవర్స్ నేను మీకు బాగా స్ట్రెస్ చేస్తున్నా, నేను చెప్పినప్పుడు ఇది గ్రూప్ 1 మెయిన్సా, గ్రూప్ 1 ప్రిలిమినరీయా, ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని మీరు కూడా ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ నేను మెయిన్స్ వీడియో చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ద ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి అని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మన ఎక్స్క్లూజివ్ ఏంటిది, ద గ్రూప్ 1 ప్యాటర్న్లో గ్రూప్ 1 మెయిన్స్లో ద క్వశ్చన్ ఒకవేళ వస్తే ఆ క్వశ్చన్కి ఆన్సర్ అయ్యలేదు. బట్ ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినప్పుడు నేను మీకు ఏం స్ట్రెచ్ చేస్తా అంటే ఇది ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ రావచ్చు, ఓకే, దాంతోపాటు ఇది మెయిన్స్ ప్యాటర్న్లో క్వశ్చన్ రావచ్చు అనేది నేను మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంటుంది. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, చెప్పినటువంటి వీడియోని ఎగ్జాక్ట్లీ అబ్జర్వ్ చేయండి. కాబట్టి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ గ్రూప్ 1 మెయిన్స్లోనే ఈ క్వశ్చన్ మనకు రావచ్చు. ఏమని అడుగుతాడు, భారతదేశ జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తూ
భారతదేశ జాతీయ ఆదాయంలో లెక్కించడానికి ఎన్ని పద్ధతులు ఉంటాయి, దాంతోపాటు జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు మదించేటప్పుడు ఎలాంటి సమస్యలు ఉంటాయి మీరు రాయగలరా అనేటువంటి క్వశ్చన్ అడుగుతుంటారు. సో కాబట్టి ఎర్ ఈస్ ద డోంట్ కన్ఫ్యూజ్ ద మై డియర్ ఆస్పిరెంట్స్. ఓకే, సో రైట్, ఇది మనకు ఈ వీడియో భారతదేశంలో జాతీయ ఆదాయం మదించేటప్పుడు ఇష్యూస్ అనేటువంటిది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ ద టీ షార్ట్ ఛానల్. నమస్తే.